హాయ్ అండి. అందరికీ నమస్తే. అవసరానికి నటించడం, అవసరం లేనప్పుడు ఎదుటివారి మనసు గాయపరచడం, ఇలా చేసేవాళ్ళు చాలామందుంటారు. ఓర్పుతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యం. కానీ కొన్నిసార్లు ఇలాంటి వారు మీ లైఫ్లో ఉన్నప్పుడు సమస్యలొస్తాయి, మనసు బాధపడుతుంది. అటువంటి సందర్భంలో వారి పట్ల ఎలా జాగ్రత్తగా ప్రవర్తించాలో తెలుసుకుందాం. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఇతరులతో మంచిగా ప్రవర్తిస్తారు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండేలా ప్రవర్తిస్తారు. అవసరం తీరిన తరువాత మనం వాళ్ళని మోసం చేసినంత బిల్డప్ ఇస్తారు. అవసరం లేనప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తూ మనసు బాధపడే మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఇదే అలవాటు. ఇటువంటి వాళ్లకు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు దగ్గరగా ఉండాలనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తమ స్వార్థం కోసం మాత్రమే మీతో ఉంటారు. ఎప్పుడో మిమ్మల్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుస్తూ సహాయం కోరుతూ ఉండటం, అవసరం తీరిన తరువాత కనీసం మాట్లాడకపోతే వారిని మీరు గుర్తించి సరిగా అర్థం చేసుకుని వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేయకుండా ఉండేందుకు వారికి సహాయం చేసే విషయంలో మీరు లిమిట్స్ పెట్టుకోండి. మీ మనసు గాయపరచకుండా వాళ్ళ నోటిని కంట్రోల్లో ఉంచుకోమని చెప్పకపోతే మీకు మనశ్శాంతే కాదు, మీ మీద మీకు నమ్మకం కూడా తగ్గిపోతుంది. ఇటువంటి వాళ్ళ మాటలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మనశ్శాంతిని కాపాడుకోండి. ఇటువంటి వారు మనసులో నెగటివ్ ఆలోచనలు కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పాజిటివ్ ఆలోచనలతో ఉండడం వల్ల మీరు మీ శక్తిని, మీ టైంని వేస్ట్ కాకుండా చేసుకోగలరు. అవసరం కోసం నటిస్తూ అవసరం లేనప్పుడు మనసు గాయం చేసేవాళ్ళు పచ్చి స్వార్థపరులు. నిజమైన సపోర్టు, ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులతో సంబంధాలను స్ట్రాంగ్గా చేసుకోండి. ఇటువంటి మంచి రిలేషన్స్ ఉన్నప్పుడే మీరు మెంటల్గా బలంగా ఉండగలరు. అందుకే అవసరం ఉన్నప్పుడు నటించే అటువంటి వారిని లిమిట్స్లో ఉంచి జాగ్రత్తగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.